హత్యలో మమ్మల్ని ఎందుకు ఇరికించాడు రా భవానీ గారు? శిరీష్ని చంపాలంటే నువ్వు వడ్డొస్తున్నావని. ఇప్పటికే శిరీష్ మీద ఒక అటాక్ జరిగింది, అది నీ వల్లే మిస్ అయింది. ఇది ఎక్కడున్నా వెతికి పట్టుకో, దొరకగానే నరికి నరికి చంపే. సరేనా? రండి. అందుకే మీ ఇద్దరిని హత్యలో ఇరికిచ్చి బొక్కలో వేయించాకే ఆ శిరీష్ని చంపాలనుకున్నాడు. అది భవానీ శంకర్ ప్లాన్. అన్న తమ్ముళ్ళు భలే స్కెచ్ చేశారా. ఇప్పుడు శిరీషకి మనం నిర్దోషులమని ఎలా ప్రూవ్ చేసుకోవడం? రే మామ, రే నువ్వు షూట్ చేసిన ఫోన్ లేదన్నా. ఉంది వీడియో 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 పని చేసి చెయ్యి. చేస్తున్నా. ఇదిగోనా. గిరి, రే మామ వాడు పారిపోతున్నారు రా. వాడి సంగతి వదిలే. ఇప్పుడు శిరీష చాలా డేంజర్ జోన్ లో ఉంది. తను ఎలా కాపాడాలో ముందు అదా ఆలోచించు. ఏంటి ఆలోచించేది? తను నిన్ను మెడబట్టి బయటికి నెట్టేసినా ఇంకా తన గురించి ఆలోచిస్తున్నావు. నీకు ఇంకా సిగ్గు రాలేదా? శిరీష అంట శిరీష. రే మామ, ముందు మనం ఆలోచించాల్సింది వాళ్ళ నాన్నగారిని మనం చంపలేదన్న విషయం వాళ్ళకి తెలియాలి. ఇదిగో ఎవిడెన్స్. ఒకసారి ఈ వీడియో చూడు. చూడు. మీ నాన్నగారిని చంపింది విషయాలు వాళ్ళు కాదే. ఇప్పటికైనా పాపం వాళ్ళని అర్థం చేసుకో. పాపం వాళ్ళని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం. వాళ్ళని ఒక్కసారి కలుద్దామే. రాంబాబు. సుబ్బు, సారీరా, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించు. సరే సుబ్బు. ఐ లవ్ యూ రాంబాబు. లవ్ యూ టు సుబ్బు. ఐ లవ్ యూ రాంబాబు. లవ్ యూ టు సుబ్బు. ఐ లవ్ యూ టు. ఇంకెప్పుడు నేను వదిలి వెళ్ళొద్దు సుబ్బు. సుబ్బు. సిరి, అసలు ఏంటి నీ ప్రాబ్లం? మీ నాన్నగారిని చంపింది విశాల్ వాళ్ళు కాదని తెలిసే కూడా ఇంకా ఎందుకు ఇలా బిగిసిపోయావు? చెప్పాలా? నీకు జవాబు చెప్పాలా? నేను నీలా అడ్జస్ట్ అయిపోయే టైప్ కాదు. నాన్న విషయంలో వాళ్ళు నిర్దోషులే కావచ్చు, కానీ వాళ్ళు పచ్చి మోసగాళ్ళు. మనల్ని ప్రేమ పేరుతో మోసం చేశారు. దొంగలవని చెప్పకుండా దగా చేశారు. ఇలాంటి బ్లఫ్ మాస్టర్స్ మన లవర్స్ అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. చాలు ఆపు శిరీష. అసలు మా గురించి ఏం తెలుసని అంతంత నిందలు వేస్తున్నారు? దొంగల గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు, కానీ చెప్పవలసిన బాధ్యత మాకుంది. మొత్తం విను శిరీష, ఆ తర్వాతే నీ ఒపీనియన్ చెప్పు. మాది ఒక అందమైన పల్లెటూరు, పేరు రాజానగరం. మాది మధ్యతరగతి కుటుంబం. కష్టపడి చదివి ఎంఎస్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే, వావ్, సూపర్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. మీ ఇద్దరు ఎంఎస్సి ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయ్యారయ్యా. మీ ఇద్దరికి ఖచ్చితంగా జాబులు ఇచ్చి తీరాలి. మీలాంటి యంగ్ టాలెంటెడ్స్ ఆ కంపెనీకి చాలా అవసరం. థ్యాంక్ యూ సార్. కాకపోతే ఆ రంగాన్ని ఎలా మేనేజ్ చేయాలని ఆలోచిస్తున్నాను. సార్, ఆయనకి ఏదో ఒకటి చెప్పి మీరే మేనేజ్ చేయండి సార్, ప్లీజ్ సార్. అవును సార్. అలా మాటలు చెప్తే వినేవాడు కాదయ్యా, డబ్బులు ఎరయ్యాలి. ఎందుకంటే ఈ ఫైల్స్ తీసుకెళ్లి ఎండి గారి దగ్గర పెట్టేది వాడే కదా. మీ జాబులకైతే నాది గ్యారంటీ. థ్యాంక్ యూ సార్. కాకపోతే చెరో 2 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇవ్వాల్సి వస్తుంది. అది మీ వల్ల అవుతుందా? ఆలోచించుకో. నెలకి 1,00,000 రూపాయల శాలరీ అయ్యా. సార్, మాది చాలా పూర్ ఫ్యామిలీ సార్. ఇంట్లో అంత డబ్బంటే చాలా కష్టం సార్. అవును సార్. అయితే జాబులు ఇవ్వడం కష్టమేనయ్యా. బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ముందు మీరు బయటికి పోండి.
సార్ 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 ప్లీజ్ సార్ ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించాను కాబట్టే చెప్తున్నాను. 2 లక్షల రూపాయలు కట్టండి, నెల 1 లక్ష రూపాయలు పట్టండి. ఆలోచించుకోండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.